ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆర్డీఓ రాణి సుస్మిత అధికారులు కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు రేపటి దినం ఆదివారం సెలవు కనుక ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేశామన్నారు. అందులో భాగంగానే ఈరోజు బోరంపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన అనంతమ్మ, నిర్మలమ్మ అను ఇద్దరు పక్షవాతం మహిళలకు, అలాగే అంజలి వికలాంగురాలకు మరియు ఎర్రిస్వామికి వృద్ధాప్య పింఛను మొత్తంగా 40,000 రూపాయలు పింఛన్ను ఆ కుటుంబానికి అందజేశామన్నారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు తెల్లవారుజామునే లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహకారంతో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినాక గెలిచినాక 40,000 రూపాయలు పింఛన్ వస్తుంది. మాకెంతో ఆనందం, మాకెంతో సంతోషం. వాళ్ళే తల్లిదండ్రులు, వాళ్ళే దేవుళ్ళు. మాకు చాలా సంతోషం, ఆనందం అనిపిస్తుంది. నమస్కారం. ఈరోజు ఉదయం మన ప్రాంతంలో, మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 4:30 గంటలకే పింఛన్ పంచడం ప్రారంభమైంది. నిజంగా ఈ ఘనతంతా ఆర్డీఓ గారికి, ఎందుకంటే మొత్తం టీం అంతా ఉదయాన్నే అందరినీ ఫాలోఅప్ చేసి ప్రతి చోట ప్రతి ఇంటికి పింఛన్ అందే ఏర్పాట్లు చేశారు. అంటే ఇప్పుడు కనీసం 9:30 గంటలైంది. ఇప్పటికే 70% వరకు కంప్లీట్ అయినాయి. ఇంకొక 30% కూడా నాకు తెలిసి గంటన్నర లోపల అన్నీ కూడా ముగిస్తారు. ఈరోజు 31వ తారీఖు, రేపు ఇవ్వాల్సిన పింఛన్ ఈరోజు ఇవ్వడం అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆలోచన చేసిన విధానం. ఎందుకంటే రేపు 1వ తారీఖు ఆదివారం కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ముందు రోజే ఇచ్చేసేయండి అనే దాంట్లో ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు ఒక పాలసీ ఉంది. 1వ తారీఖు ఏదన్నా సెలవు దినం అయితే 31వ తారీఖు కూడా జీతాలు వేసే తత్వం అయింది. అందులో భాగంగా ఇది కూడా చేశాడు. నిజంగా ఆయనకు పరిపాలన ఎలా చేయాలి, ప్రజలను ఎలా చూసుకోవాలనేది మాత్రం తెలుసు. మీరు ఇప్పటికే చూస్తున్నారు, మన రాష్ట్రం ఆర్థికంగా కొంతలో కొంత బాగుపడుతూ వస్తుంది, ఖచ్చితంగా బాగుపడుతుంది. ప్రతి మంగళవారం కూడా బ్యాంకు దగ్గరికి వెళ్ళి, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కునే వాళ్ళం. గత 4-5 వారాల నుంచి కూడా అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు దానికి ఎక్కడ కూడా తావు లేకోకుండా చేసుకుంటూ పోతాడు, చేస్తారు కూడా. కాబట్టి ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలనేది ఆయన ఆకాంక్ష. శాంతి భద్రతల విషయంలో కానీ, వీళ్ళ అన్ని విషయాల్లో కానీ, అభివృద్ధిలో కానీ వాళ్ళు బాట వేయాలి. మనకి ముఖ్యంగా మన రాజధాని నిర్మించుకోవాలనే దృఢ సంకల్పంతో పోలవరం, అలాగే మన భైరవాంతిప ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. రాబోయే మనం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో 2.5 సంవత్సరంలో పూర్తి చేస్తామని, ఖచ్చితంగా 2.5 సంవత్సరంలో దాన్ని పూర్తి చేస్తాం. ప్రజలకి ఇబ్బంది కలగకుండా, మన ప్రాంత ప్రజలకు ముఖ్యంగా అందరూ ఎక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అదే అడుగుతున్నారు, మాకు నీళ్ళు ఒకటి ఇవ్వండి అని. ఖచ్చితంగా అది ప్రజలకు గొప్పతనం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అయిన భైరవాంతిప్పని ముగించి ఇస్తే మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారనేది ఉంది.